ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు కూలిడ్జ్ కి అత్యంత బద్ధకస్తుడిగా పేరుంది. రోజుకి 12 గంటలు నిద్రపోయేవాడు. రాత్రి 10ంటికి పడుకుని పొద్దున 7-8ంటికి లేచేవాడు. మళ్ళీ మధ్యాహ్నం 2-3 గంటలు పడుకునేవాడు. ప్రభుత్వం ప్రజల జీవితాల్లో ఎంత తక్కువ జోక్యం చేసుకుంటే అంత మంచిదన్న తన సిద్ధాంతాన్ని ఆచరణలో చూపాడు. ఆయన పాలనలో దేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అందుకే ఆ దశాబ్దాన్ని రోరింగ్ 20s అంటారు. కూలిడ్జ్ పాలనలో ఫ్యాక్టరీ ఉత్పత్తులు అనూహ్యంగా పెరిగాయి. దానితో ప్రజల జీవన ప్రమాణాలు బాగా పెరిగాయి. 1920 మొదట్లో ఇళ్లలో రేడియో లేదు. 1929 కల్లా 40% అమెరికన్ల ఇళ్లలో రేడియోలున్నాయి. అదేవిధంగా 80 లక్షల కార్లు 2,30,00,000 అయ్యాయి. వాషింగ్ మెషీన్లు, వాక్యూమ్ క్లీనర్లు, టెలిఫోన్లు సామాన్యుల అందుబాటులోకి వచ్చాయి. అమెరికన్ల జీవన ప్రమాణాలు పెరిగాయి. మరి ఇవన్నీ ఉత్పత్తి చేయడానికి వాళ్ళు చేసే కష్టం పెరిగిందా? లేదు, పెరగకపోగా తగ్గింది. వారానికి 6 పని రోజులు క్రమక్రమంగా 5కి వచ్చాయి. మరి జీతాలు తగ్గి